బిగ్ స్టోరీ నేను లక్ష్మి. అందరి కంట్లో ఇప్పుడు అంగారకుడే ఉన్నాడు. అంగారకుడిని జయించడానికి రోదసి ప్రయోగాలు జరుగుతున్నాయి. అంగారకుడి ఉపరితలం క్రింద నీటి సరస్సులుండేవని కొత్తగా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు తెలియజేశాయి. అందరినీ ఆకర్షిస్తున్న అంగారకుడి గురించి నేడు ప్రత్యేక కథనం. నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ సాంకేతిక ఇబ్బందుల వల్ల 2 వారాల క్రితం మూలపడిందని అనుకున్నారు. కానీ మళ్లీ పని ప్రారంభించింది. మళ్లీ రోవర్ పనిచేయడం ప్రారంభించింది. ఇప్పటి అరుణ గ్రహం ఉపరితలంపై ఫోటోలు పంపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోదసి పరిశోధనా సంస్థలు అంగారకుడిపై దృష్టి పెడుతున్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కూడా అంగారకుడిపై రోదసి నౌకను పంపింది. మంగళయాన్ మొదటి ప్రయోగంలోనే అంగారకుడిపై వాలి రికార్డు సృష్టించింది. ఇలా మొదటి ప్రయత్నంలోనే అంగారకుడిని చేరుకున్న మొదటి దేశం ఇండియా. భారతదేశం మొదట చంద్రుడిపై దృష్టి పెట్టింది. చంద్రుడిని చేరుకున్న తరువాత కుజుడిని అందుకోవడం కష్టం కాదనుకుంది. 2008లో భారత్ చంద్రయాన్ 1ను తొలిసారిగా ప్రయోగించింది. చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్ జరిగింది. దీంతో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ముక్కలుగా విరిగిపోయి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడిపై తమ రాకెట్లను సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాయి. చంద్రుడిపై ఘనీభవించిన నీటి నిక్షేపాలను చంద్రయాన్ 1 స్పేస్ క్రాఫ్ట్ కనుగొన్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నీటి నిక్షేపాలు చంద్రుడిపై అత్యంత చల్లగా చీకటిలో ఉండే ప్రాంతాల్లో గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ మంచు దర్శనం ఇవ్వడంతో ఇక చంద్రుడిపై నీరు దొరుకుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చంద్రయాన్ 2 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపై రోవర్ను దించాలనేది ఇస్రో లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇస్రో చైర్మన్ కె శివన్ వెల్లడించారు. ఇప్పటికే చంద్రునిపై రోవర్ను దించడానికి 2 ప్రదేశాలను పరిశీలించామని, గతంలో ఏ రోవర్ దిగని ప్రదేశంలో చంద్రయాన్ 2 రోవర్ను దింపబోతున్నామని ఆయన తెలిపారు. చంద్రయాన్ తరువాత భారత్ మొట్టమొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా అంగారకుడి వద్దకు పంపిన మంగళయాన్ అంతరిక్ష నౌక 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇన్ని రోజుల పాటు అది దిగ్విజయంగా పనిచేయడం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సామర్థ్యానికి గీటురాయి. పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని 2013 నవంబర్ 5న ఇస్రో ప్రయోగించింది. Landmark day for the country is a landmark day for ISRO. Our PSLV in its 25th flight successfully and precisely orbited the Mars orbiter spacecraft around the Earth. And the journey for an interplanetary probe now starts. First and foremost, we have to raise the orbit around the Earth. That part we have done in the past. But there is a crucial trans-Martian injection scheduled in the early hours of December 1st, where we need to precisely give the velocity required for the Mars orbiter to reach the vicinity of Mars. And that position we should be able to determine nearly 280 days in advance. With a precision, we should say it is 500 kilometers plus minus 50 kilometers. మరుసటి ఏడాది సెప్టెంబర్ 24న అది అంగారక కక్షలోకి ప్రవేశించింది. నిజానికి 6 నెలలే పనిచేస్తుందని భావించారు. అయితే అంచనాలకు మించి ఇది అద్భుతంగా సేవలందిస్తోంది. అంగారకుడిని 388 సార్లు చుట్టి వచ్చింది. ఇందులోనే 5 సైన్స్ పరికరాలు ఇంకా పనిచేస్తున్నాయి. అవి పంపిన డేటాపై శాస్త్రీయ విశ్లేషణ కొనసాగుతోంది. Opportunity in terms of its own rotation around sun and all that, we found that there's a good opportunity for us in 2013. ప్రయోగించిన వెంటనే మంగళయాన్ పంపిన తొలి ఫోటోగ్రాఫ్లో బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుఫాన్ కనిపించింది. మంగళయాన్ అంగారకుడిని చేరుకునే క్రమంలో భూమి చుట్టూ తిరుగుతూ తీసిన ఫోటో ఇది. హాలీవుడ్లో తీసిన గ్రావిటీ సినిమా కంటే తక్కువ ఖర్చుతో ఈ ఆపరేషన్ను విజయవంతం చేయడం భారత్కే చెల్లింది. దీనికి అయిన ఖర్చు కేవలం 450 కోట్లు. కొత్తగా ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోట్లపై స్థానాన్ని సంపాదించుకున్న కొద్ది రోజులకే మంగళయాన్ వ్యోమనౌకకు మరో గౌరవం దక్కింది. అంగారకుడికి సంబంధించి
ఈ ఉపగ్రహం తీసిన ఫోటోకు ప్రముఖ మ్యాగజైన్ నేషనల్ జియోగ్రాఫిక్ ముఖపత్రంపై స్థానం దక్కింది. అంగారకుడి పూర్తి వలయాన్ని ఆవిష్కరించే ఇలాంటి ఫోటోలు డజను కన్నా తక్కువగానే ఉన్నాయి. వీటిలో మంగళయాన్ తీసిన చిత్రాలు అత్యుత్తమమైనవని నిపుణులు అంగీకరిస్తున్నారు. While we are on our way, we would like to capture some pictures of Mars on way, so as to check the health of the sensor as well as to see how far we are from the Mars and to check the distance from the Mars. And thirdly, when we are on Mars, we would like to capture certain important geological features which includes like old river valleys and the possible deltaic structures on the Mars, the various dune structures. And we also plan to imagine the moon of Mars, that is the Phobos, and it will be coming very close to us, around 6,000 kilometers, and we would like to image that particular feature also. And during this mission we are also having a fortunate entry of a comet in the Mars orbital plane, and we would like to imagine actually that particular entry and the tail of the comet that it will leave, and this particular thing will be an added feature, and it is like a boon in disguise that we are actually reaching just few weeks ahead of this entry. ఆసియాలో మన పొరుగు దేశం చైనా మనకన్నా రోదసీ ప్రయోగాల్లో ఒక అడుగు ముందే ఉంది. చంద్రుడిపై చాంగ్ 4 ఉపగ్రహాన్ని జయప్రదంగా ల్యాండ్ చేయించిన చైనా ఇప్పుడు చాంగ్ 5 కూడా ప్రయోగించడానికి సిద్ధపడుతోంది. ఈ వివరాలు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ వు యాన్యూ తెలియచేశారు. బహుశా మరో 3 ప్రయోగాలు చంద్రుడిపై చేపట్టవచ్చని తెలుస్తోంది. అంగారకుడిపైకి రోదసీ నౌకను పంపే ఆలోచన కూడా చైనాకు ఉంది. అంగారక గ్రహాన్ని చేరే ప్రయత్నాన్ని చైనా ఇంతకు ముందు ఒకసారి చేసి విఫలమైంది. మరోసారి ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. అంగారక గ్రహాన్ని చేరే దిశగా రష్యా రాకెట్ ద్వారా 2011లో యుంగ్యువో 1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా అప్పట్లో విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ప్రయోగానికి మరోసారి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రోదసీ ప్రణాళికను ఆవిష్కరించింది. 2020 లోపు అంగారకయానం చేయాలని యోచిస్తోంది. ఒక రోవర్ను ఆ గ్రహంపైకి పంపాలని చూస్తోంది. ఇప్పటికే సుదూర అంతరిక్ష యాత్రను చేపట్టిన తాము అంగారక గ్రహంపై కూడా తమ వ్యోమనౌకను పంపుతామని చైనా అంతరిక్ష సంస్థ పేర్కొంది. అంతరిక్ష ప్రయోగాలు రోదసీలోకి రాకెట్లను పంపడంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మనిషిని అంతరిక్షంలోకి పంపడం, చంద్రుడిపై కాలు మోపడం వంటి విజయాలు సొంతమయ్యాయి. గ్రహాంతర ప్రయోగాలపై దృష్టి పడింది. ఎర్రని రంగుతో విభిన్నంగా కనిపించే అంగారకుడు మనకి పొరుగు గ్రహం. అంగారకుడిని అందుకోవాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అంగారకుడిని అందుకోవాలనే ప్రయోగాలు అమెరికా, రష్యా, చైనా, యూరప్ దేశాలే కాదు, ఇప్పుడు ఆసియాలోని దేశాలు కూడా ప్రారంభించాయి. చైనా, ఇండియాలు ముందంజలో ఉన్నాయి. ప్రపంచంలోని అగ్రరాజ్యాలు సహా చాలా దేశాలు ఇప్పటిదాకా అంగార గ్రహాన్ని చేరే దిశగా 51 ప్రయోగాలు చేశాయి. అయితే వాటిలో ఐరోపా అంతరిక్ష సంస్థ, అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ, రష్యా రోదసీ సంస్థ మొదటిసారి విఫలమైన తరువాతే విజయం సాధించాయి. ఆ దిశలోనే చైనా మరోసారి ఈ ప్రయోగానికి దిగి విజయాన్ని సాధించాలని ప్రయత్నిస్తోంది. కాగా భారత్ ఆ దిశగా అంగారక అన్వేషణ ఉపగ్రహాన్ని తొలి ప్రయత్నంలోనే నిర్విఘ్నంగా సాగించింది. భారత్ ప్రయోగించిన మంగళయాన్ మొదటి ప్రయత్నంలోనే విజయ తీరాలకు చేరిన విషయం తెలిసిందే. రానున్న 5 సంవత్సరాల్లో యుఏఈ వ్యోమగాములను స్పేస్ స్టేషన్కు పంపించే ప్రాజెక్టును దుబాయ్ ప్రారంభించింది. యుఏఈ ఉపాధ్యక్షుడు రషద్ అల్ మక్తూమ్ ఈ ప్రాజెక్టు వివరాలు ప్రకటించారు. 2021 నాటికి మానవరహిత వ్యోమనౌకను అంగారకుడి కక్షలోకి పంపిస్తామని కూడా దుబాయ్ ప్రకటించింది. రానున్న 50 సంవత్సరాల్లో అంతరిక్ష రంగంలో గ్లోబల్ లీడర్గా మారాలని దుబాయ్ ప్రయత్నిస్తోంది. 1985లో అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి అరబ్బుగా సౌదీకి చెందిన సుల్తాన్ బిన్ సల్మాన్ చరిత్ర సృష్టించాడు. Mission will be taking us to another level. So it will be adding to the level of science or knowledge about Mars and its atmosphere to the scientific community. And that's very important for this mission, that it gives back.
Obviously, ESA has a lot of experience in Mars missions. They have a lot of Mars scientists, and we want to make sure that our data reaches them and that we can cooperate with them on that data. Something else that's remarkable and somewhat similar to what we have here on Earth are the dust storms that occur on that planet. Now, the dust storms, they're not like the dust storms we have here on Earth. Our dust storms sometimes last less than a day, but there, sometimes it can pick up and last an entire day. It covers the entire planet, and it starts at one region and then engulfs the entire planet in a global dust storm that sometimes might run for days or weeks. అమ్మాన్లోని దోఫార్ ఎడారిలో అంగారక గ్రహాన్ని సృష్టిస్తున్నారు శాస్త్రవేత్తలు. అంగారక గ్రహంపై వాతావరణ పరిస్థితులు అక్కడ సృష్టించి భవిష్యత్ అంగారక యాత్రలకు ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎడారిలో వ్యోమగాములు డ్రోన్లను, రోబోటిక్ రోవర్లను ఉపయోగించి 19 రకాల ప్రయోగాలు చేస్తారు. రోదసీ నుంచి చూస్తే దోఫార్ ఎడారి బల్లపరుపుగా కనిపించే మరుభూమి. ఇక్కడ మొక్క కనిపించదు, ఒక్క ప్రాణి కూడా కనిపించదు. అత్యధికంగా 51 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత చేరుకుంటుంది. దాదాపు 25 దేశాలకు చెందిన 200 మంది శాస్త్రవేత్తలు ఈ ఎడారిలో ఏర్పాటు చేసిన ప్రయోగశాలల్లో పనిచేస్తున్నారు. దోఫార్ ఎడారి ప్రాంతంలో వాతావరణం, ఇక్కడి నైసర్గిక పరిస్థితి అంగారక గ్రహాన్ని కొంతవరకు పోలి ఉంటాయి. మరికొన్ని దశాబ్దాల్లో అంగారక గ్రహంపైకి మనిషిని పంపవచ్చన్న ఆశాభావం చాలా మంది వ్యక్తం చేశారు. ఒమన్ ఈ ప్రయోగాలకు ఆతిథ్యం ఇస్తోంది. అంగారకుడిని జయించడానికి రిహార్సల్స్ ఒమన్లో ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఇండియాతో పోటీపడి అణుబాంబులు తయారు చేసుకున్న పాకిస్తాన్ అంగారకుడి విషయంలో, అంతరిక్షం విషయంలో ఏం చేస్తుందన్నది అందరికీ ఆసక్తికరమైన విషయం. తరచూ ఇండియాతో గొడవలకు దిగే పాకిస్తాన్ ప్రస్తుతం చైనా సహాయాన్ని తీసుకుని 2 శాటిలైట్స్ను చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పంపించింది. ఇంతకుముందే 2011లో పాక్ సాట్-1R అనే కమ్యూనికేషన్ శాటిలైట్ను ప్రయోగించింది. ఇప్పుడు పంపిన 2 శాటిలైట్స్లో ఒకటి పాక్ రెడీ చేసుకున్న పాక్ టెస్-1A కాగా, మరొకటి చైనా తన అధునాతన టెక్నాలజీతో ప్రెస్-1 అనే శాటిలైట్ను తయారు చేసింది. వీటి ద్వారా భూమిపై ఎలాంటి పరిస్థితులైనా తెలుసుకోవచ్చు. భారత్పై ఓ కన్నేసి ఉంచడానికి పాక్ ఈ శాటిలైట్ తయారు చేసినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇవి పనిచేస్తాయి. ఇక స్పేస్ టెక్నాలజీలో పాకిస్తాన్ భారత్ కంటే చాలా వెనుకబడి ఉంది. పాకిస్తాన్ 2022లో చైనా సహాయంతో తొలిసారిగా తన దేశ పౌరుణ్ణి అంతరిక్షంలోకి పంపిస్తామని ప్రకటించింది. 1961లోనే పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ ఏర్పాటైంది. ఆ తరువాత 8 ఏళ్లకు 1969లో భారత్లో ఇస్రో ఏర్పాటైంది. 2018-19 సంవత్సరంలో ఇస్రో బడ్జెట్ 10,783 కోట్ల రూపాయలు. ఇదే సంవత్సరంలో పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ సుపార్కో బడ్జెట్ కేవలం 470 కోట్ల పాకిస్తానీ రూపాయలు మాత్రమే. 2017 గణాంకాల ప్రకారం భారత జీడిపి $2,597 బిలియన్ కాగా, పాకిస్తాన్ జీడిపి $304 బిలియన్. ప్రారంభంలో బాగానే జోష్ చూపినప్పటికీ 1980-90 దశకాల నాటికల్లా సుపార్కో బడ్జెట్ క్రమంగా తగ్గిపోసాగింది. అంతరిక్ష రంగంలో పరిశోధనలు పాక్ పాలకుల ప్రాధాన్యాల్లో లేకుండా పోయాయి. ఇండియాపై ప్రాక్సీ యుద్ధంలో మునిగి వైజ్ఞానిక పరిశోధనలు దేశ ప్రగతి అన్నీ నాశనం చేసుకున్న దేశంగా మిగిలిపోయింది. మరోవైపు ఇస్రో విజయాలు నమోదు చేస్తూ ముందుకు సాగింది. అంగారకుడిపై ప్రయోగాల విషయానికి వస్తే నాసా చేసిన ప్రయోగాలు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగాలు, రష్యా ప్రయోగాలు ప్రముఖంగా ప్రస్తావించాలి. అంతరిక్ష పరిశోధనల్లో వైఫల్యాలు కూడా నాసాకు తప్పలేదు. 1993లో మార్స్ అబ్జర్వర్ పంపించారు. ఆ తరువాత అదేమైపోయిందో అంతుపట్టలేదు. ఆ తరువాత 1996లో మార్స్ గ్లోబల్ ఎక్స్ప్లోరర్ ప్రయోగించారు. అంగారక గ్రహం గురించి అమూల్యమైన సమాచారం దీనివల్ల లభించింది. ఆ తరువాత మార్స్ పాత్ ఫైండర్ 1997లో అంగారకుడిపై దిగింది. ఆ తరువాత స్పిరిట్, ఆపర్చునిటీ రోవర్లను 2004లో మార్స్ పైకి ప్రయోగించారు. అంగారకుడిపై పరిశోధనలకు
నాసా ప్రాముఖ్యం ఇస్తూనే ఉంది. అంగారకుడిపై సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న రోవర్ ఆపర్చునిటీ నా బ్యాటరీ అయిపోవచ్చిందంటూ చివరి సందేశం పంపిన ఆపర్చునిటీ ఆ తరువాత మూగబోయింది. ఈ సందేశం 2018 జూన్ 10వ తేదీన వచ్చింది. ఆ తరువాత తీవ్రమైన ఇసుక తుఫానులో రోవర్ చిక్కుకున్నట్లు గుర్తించారు. మళ్లీ ఆపర్చునిటీ నుంచి సందేశాలు రాలేదు. ఆపర్చునిటీతో మళ్లీ పనిచేయించాలని చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరకు ఫిబ్రవరి 13వ తేదీన ఆపర్చునిటీ ఇక లేదని నాసా ప్రకటించింది. 2003 జూలై 7వ తేదీన ఆపర్చునిటీ ప్రయోగించారు. 3 నెలల పాటు అంగారకుడి ఉపరితలంపై పరిశోధనలు చేయడానికి పంపించారు. జనవరి 25, 2004వ తేదీన అంగారకుడి ఉపరితలంపై ఆపర్చునిటీ ల్యాండ్ అయింది. 3 నెలలు పనిచేస్తుందనుకున్న రోవర్ 14 సంవత్సరాలు పరిశోధనలు కొనసాగించింది. అంగారకుడి ఉపరితలంపై అనేక ప్రాంతాలు తిరిగింది. అంగారకుడి గురించి విలువైన సమాచారం పంపించింది. అంగారకుడిపై 42 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఆపర్చునిటీ ఇంత దూరం ప్రయాణించడం ఒక రికార్డ్. ఈ సందర్భంగా నాసా ఒక మారథాన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసింది. అంగారకుడిని అందుకోవాలన్న ప్రయోగాలు 1960 నుండి జరుగుతున్నాయి. అంతరిక్ష ప్రయోగాలలో అన్నింటిలోనూ సోవియట్ యూనియన్ ప్రథమ ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. 1960లో మార్స్నికో రోదసీ నౌకలు సోవియట్ ప్రయోగించింది, కానీ అవి విఫలమయ్యాయి. 1962లోనూ ఈ ప్రయోగాలు కొనసాగించింది. అందులో స్పుత్నిక్ రోదసీ నౌకలు కూడా ఉన్నాయి. అంగారకుడిపై మొదటి విజయాన్ని సోవియట్ ప్రయోగించిన స్పుత్నిక్ 23 అందించింది. 1962లో ఈ ప్రయోగం జరిగింది, కానీ 1963లో ఈ రోదసీ నౌకతో సంబంధాలు తెగిపోయాయి. 1964లో అమెరికా ప్రయోగించిన మెరైనర్ 3 విఫలమైంది. 1965లో అమెరికా ప్రయోగించిన రోదసీ నౌక మెరైనర్ 4 మొదటిసారి అంగారకుడి చిత్రాలు భూమికి పంపగలిగింది. అంగారకుడిపై అనేక ప్రయోగాలు విఫలమయ్యాయి. ఏ దేశము మొదటి ప్రయోగంలో అంగారకుడిని చేరుకోలేదు, ఒక్క ఇండియా తప్ప. అంగారకుడిపై ప్రయోగించిన వివిధ రోదసీ నౌకల వివరాలను పరిశీలిస్తే 2018లో నాసా ప్రయోగించిన ఇన్సైట్ మిషన్ అంగారకుడిపై కంపనాలను, జియోఫిజిక్స్ వివరాలను తెలుసుకోవడానికి ప్రయోగించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎక్సో మార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ నౌకను 2016లో ప్రయోగించింది. అంగారకుడిపై మిథేన్ తదితర ట్రేస్ ఎలిమెంట్స్ విషయమై పరిశోధనలు చేయడానికి దీన్ని ప్రయోగించారు. నాసా 2013లో మావెన్ నౌకను ప్రయోగించింది. అంగారకుడిపై వాతావరణాన్ని పరిశోధించడానికి ప్రయోగించిన రోదసీ నౌక ఇది. 2013లోనే ఇస్రో కూడా మంగళయాన్ ప్రయోగించింది. అంగారకుడి ఉపరితలంపైకి 2014లో చేరుకుంది. నాసా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ 2012లో అంగారకుడిని చేరుకుంది. అంగారకుడిపై గేల్ క్రేటర్ వద్ద దిగింది. అంగారకుడిపై ఆర్గానిక్ మెటీరియల్ కనిపెట్టింది క్యూరియాసిటీ. నాసా 2005లో మార్స్ రికన్నేసెన్స్ ఆర్బిటర్ ప్రయోగించింది. అంగారకుడిపై ఒకప్పుడు నీటి జాడలుండేవా అని పరిశోధించడానికి ప్రయోగించిన రోదసీ నౌక ఇది. అంగారకుడిపై వాతావరణ పరిస్థితులను కూడా పరిశోధించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2003లో ప్రయోగించిన మార్స్ ఎక్స్ప్రెస్ చివరి దశలో విఫలమైంది. 2001లో నాసా ప్రయోగించిన ఒడిస్సీ అంగారకుడిపై పరిస్థితులను, మానవ సహిత యాత్రకు ఎదురయ్యే ఇబ్బందులను పరిశోధించింది. క్యూరియాసిటీ, ఆపర్చునిటీ రోవర్లకు తరువాత కమ్యూనికేషన్ రిలే వ్యవస్థగా కూడా ఉపయోగపడింది.
గతంలో జరిగిన ప్రయోగాలు ఇవైతే భవిష్యత్తులో అంగారకుడిని జయించడానికి వివిధ రోదసీ సంస్థలు సమాయత్తమవుతున్నాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎక్సో మార్స్ ప్రయోగాలు చేపట్టింది. అంగారకుడిపై జీవం జాడను కనిపెట్టడానికి ఉద్దేశించిన ఈ ప్రయోగం 2020లో ప్రయోగిస్తారు. నాసా 2021లో మార్స్ 2020 ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యూరియాసిటీ మాదిరి రోవర్ ఇది అంగారకుడి ఉపరితలంపై జియోఫిజిక్స్ అంశాలను పరిశీలిస్తుంది. అంగారక గ్రహంపై లోతైన అధ్యయనానికి మంగళయాన్ 2 సిద్ధమైంది. 2020 సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతరిక్షం అనాదిగా మనిషిని ఆకర్షిస్తోంది. చందమామ ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో అంగారక గ్రహం కూడా అంతే ఉత్సుకత పెంచింది. రోదసీ ప్రయోగాల్లో చంద్రుడి తర్వాత అంగారకుడిని చేరుకునే ప్రయోగాలే ఎక్కువగా జరిగాయి. గగనానంతర రోదసీలో విజయకేతనం ఎగరవేయాలని మనిషి ఉవ్విళ్లూరుతున్నాడు. అంగారకుడిని త్వరలోనే జయించే రోజు రావచ్చు. ఇది ఈ రోజు బిగ్ స్టోరీ. For more updates, please subscribe 99 TV Telugu.